దేశంలో వక్ఫ్ బిల్లుపై విస్తృత చర్చ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకమవుతున్నాయి. కొన్ని సంస్థలు ఆందోళనల్ని లీడ్ చేస్తున్నాయి. నిజానికి చాలా మంది వక్ఫ్ బిల్లులో ఏముందో తెలియటం లేదు. వక్ఫ్ ఆస్తులు లాగేసుకోవడానికి కేంద్రం చేస్తోన్న కుట్ర అని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ముస్లిం పెద్దలు అదే చెబుతున్నారు. కానీ బీజేపీ చెబుతోన్న వర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. దేశంలో ముస్లింల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. దేశ జనాభాలో 14% ఉన్నప్పటికీ వారు బాగా వెనుకబడిపోయి ఉన్నారు. వక్ఫ్ చట్టంలో మార్పులు సచార్ కమిటీ సూచించిన విధంగానే ఉన్నాయి. వక్ఫ్ బోర్డుల్లో సంస్కరణలు అవసరమని సచార్ కమిటీ సూచించింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తుల నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది. మతపరమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవినీతి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 తీసుకువస్తున్నామని కేంద్రం స్పష్టంగా చెప్పింది. వక్ఫ్ ఆస్తులు ఇస్లామిక్ సాంప్రదాయం కింద దాన ధర్మాల కోసం అంకితం చేయబడిన ఆస్తులు. ఇవి ప్రధానంగా సామాజిక, మతపరమైన, దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించేవి. పేద, అవసరమైన వారి సంక్షేమం కోసం ఈ ఆస్తులను ఉపయోగించాలి. వక్ఫ్ అనేది ఒక శాశ్వత దానం. దీని ఆదాయం సామాజిక సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం అవి తమ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చడం లేదు. అందుకే వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు అనేక ప్రయోజనాలుంటాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో వక్ఫ్ ఆస్తులు అన్యక్రాంతమయ్యాయి. అలాగే ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకునే పరిస్థితి ఉండేది. దీనివల్ల సమస్యలు వచ్చేవి. వక్ఫ్ బోర్డులకు ఏకపక్షాధికారాలను ఇచ్చే నిబంధన సెక్షన్ 40ని రద్దు చేయటంతో మతపరమైన ఆస్తుల దుర్వినియోగం తగ్గుతుంది. ఈ చట్టం లక్ష్యం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, పరిరక్షణ, డిజిటలైజేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియల ద్వారా ఆస్తుల దుర్వినియోగాన్ని తగ్గించి వాటిని మరింత సమర్థవంతంగా మసీదులు, మద్రసాలు, ఆస్పత్రులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చు. దీనివల్ల పేద ముస్లింలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలు దశాబ్దాలుగా ఒక పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ బిల్లు జిల్లా కలెక్టర్లు లేదా ఇతర అధికారుల ద్వారా సర్వేలను నిర్వహించి ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవచ్చు. దీనివల్ల వక్ఫ్ ఆస్తులు తిరిగి సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను చేర్చటం, బొహరా, అఘాఖానీ వంటి ఇతర ముస్లిం ఉపవర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వటం వంటి నిబంధనలు ఉన్నాయి. ఇది వక్ఫ్ నిర్వహణలో సమ్మిళిత విధానాన్ని ప్రోత్సహించి అందరి ప్రయోజనాలను పరిరక్షించవచ్చు. కానీ ఈ నిబంధనను కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్కు చెందిన నేతలు ఇతర మతాల వారికి అందులో అవకాశం ఇస్తారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. వక్ఫ్ ఆస్తుల్ని ఇప్పుడు ముస్లిం పెద్దలు కొంతమంది దోపిడీ చేస్తున్నారు. భారతదేశంలో వక్ఫ్ బోర్డు పరిధిలో దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. కేవలం 39% ఆస్తులు మాత్రమే వివాదరహితంగా ఉన్నాయి. 2006లో 4.9 లక్షల వక్ఫ్ ఆస్తుల నుండి వచ్చిన ఆదాయం 163 కోట్ల రూపాయలు. 2025 నాటికి 8.72 లక్షల ఆస్తుల నుండి ఆదాయం 166 కోట్ల రూపాయలు. 20 ఏళ్ల తర్వాత వేల కోట్లకు ఆదాయం చేరాల్సిన వక్ఫ్ బోర్డులకు ఆదాయం పెరగలేదు. వక్ఫ్ పేరుతో సంబంధం లేని ఆస్తుల్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నించి వివాదాలు రేపుతున్నారు. కొన్ని ముస్లిం గ్రూపులు ముఖ్యంగా వక్ఫ్ ఆస్తుల పారదర్శకత, సమర్థవంతమైన వినియోగం ద్వారా పేద ముస్లింలకు లబ్ధి చేకూరుతుందని గట్టిగా నమ్ముతున్నాయి. పేద విద్యార్థుల విద్య, వితంతువుల సాధికారత, ముస్లిం మహిళల ఉన్నతికి సహాయపడుతుందని గట్టిగా చెబుతున్నాయి. కొందరు ముస్లిం నాయకులు, సంస్థలు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో అవినీతిని నిరోధించడానికి ఈ సవరణలు అవసరమని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్తులను ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, దీనివల్ల సామాన్య ముస్లింలకు లాభం చేకూరటం లేదని వారి వాదన. సచార్ కమిటీ సూచనల ప్రకారం వక్ఫ్ ఆస్తులను సరిగ్గా అభివృద్ధి చేస్తే దుకాణాలు, వ్యాపార కేంద్రాలు మొదలైన వాటి ద్వారా ఉపాధి కల్పన, పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. వాటిని పేద ముస్లింల కోసం వినియోగించుకోవచ్చు. అయితే వక్ఫ్ బోర్డులపై పెత్తనం చేసి ఇంతకాలం ఆస్తులు దోచుకున్న వారు ఇప్పుడు అవన్నీ బయటపడతాయని వక్ఫ్ సవరణను వ్యతిరేకిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.